కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భుజపాక అండాలు గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భుజపాక కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, జై గుర్తుకే, జై గుర్తుకే. అందరికి చెప్పు, అందరికి మన వచ్చింది ఖచ్చితంగా వేయాలి. దీంతో పాటు 10 మందితో ఇప్పియాలి. కాంగ్రెస్ జెండా ఎగిరాలి. ఇల్లు ఇచ్చినందుకన్నా థ్యాంక్ యూ ఇంకా వాళ్ళకి అందరికి చెప్పండి, పక్కన వాళ్ళకి అందరికి చెప్పండి. पहले से पार्टी कांग्रेस थे, अभी भी कांग्रेस को डालते हुए आते हम, अब के आएंगी तभी कांग्रेस ही चाहिए. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. 32 వార్డుల అండాలను ఇలవడ్డ ఓటేయాలి, వేసి గెలిపియాలి. అందరికీ నమస్కారం. నేను మీ భుషపాక కొండల్ 32వ వార్డు. లాస్ట్ టైము ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థిగా నేను పోటీ చేసి 124 ఓట్లతోటి నేను ఓడిపోయినా. అవునా, గత 2009 నుండి నేను ఫుల్ టైమర్గా బీఆర్ఎస్ పార్టీలో ఉండే 19 వరకు. 19లో నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన. ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పటికీ ఇదే విధంగా నా వార్డు ప్రజలంతా నాకు మద్దతు తెలిపి నాకు సపోర్ట్ చేసి నాకు మంచి ఓట్లు తీసుకొచ్చి నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈ గుర్తింపు వచ్చిందంటే కారణము ఆ ఎన్నికనే. కాబట్టి వీళ్ళ నమ్మకంతో నాకు కాంగ్రెస్ పార్టీ మన కుంభం అనిల్ కుమార్ రెడ్డి సార్ గారు ఏదైతే సర్వే చేయించి నేనైతేనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది అని చెప్పి ఒక నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారో ఆ నమ్మకంతో నేను మా అమ్మని, మన ఎస్సీ ఉమెన్ అయితే మా అమ్మని నిలబెట్టి మా అమ్మకు నేను బ్యాక్ ఎండ్గా నిలబడి మన వార్డు అభివృద్ధికై 24/7 నేను ఆహర్షణీయులుగా నేను పనిచేస్తా. మీ అందరికీ మన ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి 6 గ్యారెంటీలు కాకుండా నా వ్యక్తిగతంగా వాటిలో ప్రతి ఒక్క అభివృద్ధికి నేను తోడ్పాటు ఉంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారెంటీలతో పాటు నేను వ్యక్తిగతంగా చేయడంతో పాటు మళ్ళా నాకున్న సంబంధాల మేరకు ఇక్కడ టెంపుల్స్ కానీ, మళ్ళీ కమ్యూనిటీ హాల్ కానీ, వివిధ చదువులకు కానీ, ఆరోగ్య సమస్యలకు కానీ, ఇన్సూరెన్స్ కొన్ని నేను ఒక మ్యానుఫ్యాక్చర్ తయారు చేసుకోవడం జరిగింది. అది అతి తొందరలోనే నేను వార్డు ప్రజలకు అందరికీ తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ నాకు కుంభం అనిల్ కుమార్ సార్ గారు ఏ విధంగానైతే నమ్మకంతో నాకు మా అమ్మగారికి బీఫామ్ ఇస్తున్నారో అదే విధంగా అదే నమ్మకంతో వార్డు ప్రజలందరూ నాకు అందరూ భారీ మెజార్టీ తోటి ఓట్లేసి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వార్డు ప్రజలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ పాదాభివందనాలు. ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ 5 సార్లు సర్వే చేయించిన తర్వాత కూడా ఇక్కడ ఎవరు ప్రజలకు సేవ చేస్తారు అన్నట్టు అయితే ఇక్కడ పేరు వినబడ్డది ఒకటే, భుషపాక కొండలు, వాళ్ళ అమ్మగారైన భుషపాక అండాలు. అయితే 5 సార్లు సర్వే చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తారక రామనగర్ వార్డు ప్రజల దీవెనలతోటి ఆశీర్వాదాలతోటి ఈరోజు భుషపాక అండాలు గారికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి భుషపాక వండల్ ఓడిపోవడం జరిగింది. ఈ తారక రామనగర్లో ఉన్న ప్రజల మీద ఉన్న ప్రేమ, అభిమానం, సానుభూతిని ఈ అవకాశం వచ్చిన దానికి సద్వినియోగం చేసుకోవాలి. ఈసారి కంపల్సరీ కొండల్ని వాళ్ళ అమ్మని గెలిపించుకోవాలని, ఉమెన్ రిజర్వేషన్ కావడం వల్ల వాళ్ళ అమ్మకి గెలిపించుకోవాలనే పట్టుదలతో మైనార్టీ సోదరులు, మా ఎస్సీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ముదిరాజ్ సంఘాలు అందరూ మేము కలిసికట్టుగా మాట్లాడుకొని మసీద్లో తీర్మానం చేయడం జరిగింది. ముదిరాజులు కూడా వాళ్ళ ఆఫీస్లో తీర్మానం చేయడం జరిగింది. దళితులందరూ కలిసి వాళ్ళు కూడా తీర్మానం చేయడం జరిగింది. అందరి ఆదేశాల మేరకు ప్రేమ అనురాగాలతోటి ప్రతి ఒక్క ఇంటికి పోయినా మాకు మంచి స్వాగతిస్తూ ఈసారి మీరే గెలుస్తారు అనే ఆశీర్వాదాలు ఇస్తుర్రు, ఆదరిస్తుర్రు. ఈసారి ఖచ్చితంగా తారక రామనగర్ గడ్డ మీద కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మమ్మల్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగిందో అదే విధంగా ఈ తారక రామనగర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క
నిధులు తీసుకొచ్చి వార్డు అభివృద్ధి కొరకు ముందడుగేసి ఈ వార్డు ప్రజలకు మేము కాపాడుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, కీర్తి మేడం గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. గడప గడపకు పోయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బుషపాక అండాలు గెలుస్తుంది. కొండల్ అన్ని చూసుకుంటాడు, కొండలే మా బిడ్డ, కొండలే మా ఇంటి పిల్లగాడు అన్నట్టు ఆదరిస్తున్నారు. ఈ ప్రజల స్పందన చూసి ఇప్పుడే మా గెలుపు ఖాయమైందని మేము అంతా సంతోషపడుతున్నాము. అతి త్వరలోనే మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.